మేము మంచోళ్ళం అనిపించుకోవాలంటే, మేధావులు అనిపించుకోవాలంటే, న్యూట్రల్ అనిపించుకోవాలంటే ఇద్దరిని తిట్టాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే కొన్ని దేశాలు వాళ్ళ అతి తెలివితేటలను అడ్డుపెట్టుకుని ఉగ్రవాదులు కూడా చర్చలకి అంగీకరింపజేసే పరిస్థితి అయింది. తాలిబాన్లు ఇష్టారాజ్యంగా రెచ్చిపోగలుగుతున్నారు, పాకిస్తానుడు రెచ్చిపోగలుగుతున్నాడు, చివరికి హమాస్ లాంటి తీవ్రవాద సంస్థ రెచ్చిపోగలుగుతోంది, హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హౌతీ లాంటి తీవ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. అయినా బుర్రా బుద్ధి లేని సగం నాలెడ్జి గాళ్ళు, లేకపోతే కనుక ఈ దాన్ని ఏమంటారు కార్పొరేట్ గొర్రెలు అనాలేం వీళ్ళని, ఆ గొర్రెల తరహా వ్యవస్థ నడుస్తుంది, అతి తెలివితేటలతో కూడింది. తాజాగా ఇజ్రాయెల్ మీదన జర్మనీ మండిపడింది. మీరు కావాలని చెప్పి మన పాలస్తీనాని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. పాలస్తీనాని ఆక్రమించుకోవడానికి ఇజ్రాయెల్ చూస్తుందా, లేకపోతే ఇజ్రాయెల్ని ఆక్రమించుకోవడానికి ఇరాన్ చూస్తుందా? ఇరాన్ వెనకాల ఇరాన్ నడిపిస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు కళ్ళెదురుగుండా కనబడుతున్నా కళ్ళున్నా చూడలేని కబోదిలాగా తయారవడం అన్నటువంటి జర్మనీ లాంటి దేశాలకి చెల్లింది. వాళ్ళ దేశాలకి సమస్యలు ఇప్పుడు అయ్యే పెరిగిపోతున్నా సరే బుద్ధి బుర్ర లేనటువంటి నాయకత్వాలు బుజ్జగింపు రాజకీయాల కోసం తమ దేశాల ప్రయోజనాలనే కాదు ప్రపంచ ప్రయోజనాన్ని నాశనం చేస్తున్నారు.